చెప్పు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మనకి ఫ్రీ పథకాలు అయితే ఎక్కువ అయిపోయినాయి కదా. అవును. సో ఫ్రీ స్కీమ్ల వల్ల యూస్ ఉందంటారా లేదంటారా? ఫ్రీ స్కీమ్ అంటే ఏమొచ్చినాయి? ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేముందమ్మా? ఫ్రీ కరెంట్ ఉంది. అది అందరికి లేదు కదా. అందరికి లేదు కదా. లేని వాళ్ళు అప్లై చేసుకోండి వస్తుంది అని అంటున్నాడు కదా. ఇప్పుడు రెంట్ హౌస్లలో అయితే కష్టమే కదా. మేము ఉన్నది రెంట్ హౌస్, దాంట్లో అప్లై చేసినా కానీ రాలేదు. ఇంకేం చేస్తాం? ఓనర్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి ఇక వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు కదా. అట్లా అంటే ఇప్పుడు సర్వేలు చేసి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని ఫోటోలు దింపుకొని పోతారు కదా, మీకు జరిగింది అది? సర్వే చేసినారు కానీ ఇంకా తెలియదు కదా, ఇంకా ఏం తెలియదు కదా. ఫోటోలు అయితే దింపుకొని పోలేదా? ఫోటోలు దింపుకున్నారు, ఇప్పుడు అవి కేసీఆర్ ఇచ్చేదాకా తెలియదు కదమ్మా. అవి అంటే దింపుకొని పోతారు. ఇప్పుడు కూడా ఎన్ని అప్లై చేస్తూనే ఉన్నాం కదా, అవి వచ్చే వరకు తెలియదు కదా. కేసీఆర్ పరిపాలన కూడా ఇలానే డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మరి అప్పుడు అప్లికేషన్స్ పెడితే వచ్చాయా మరి మన మీకు? మేము పెట్టలేదు కానీ పెట్టిన వాళ్ళకి వచ్చినాయి కదమ్మా. మరి సరైన వస్తాయంటారా మరి? ఏమో ఇక చెప్పలేం కదా. ఒక్కటే అయినది కదా మాకైతే. ఫ్రీ బస్ తప్ప ఇంకేది లేదు. ఫ్రీ బస్ ఉంచితే మంచిగా ఉంటుందా, తీసేస్తే మంచిగా ఉంటుంది అంటారా? ఉంచితే అంటే కొంచెం మంచిగా, కొంచెం అంటే బస్సులు కూడా అప్పట్లాగా లేవు కదా. మేము ఊరికి వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాం కదా, బస్సులు తగ్గిపోయి చాలా మంది బస్సులలో చాలా సఫర్ అవుతారులే ఫ్రీ బస్సులలో. థ్యాంక్ యూ.